ప్రస్తుతం పాస్టర్ అజయ్ బాబు కనిపించకపోవడం కలకలంగా మారింది. మరోవైపు ఇంటి దగ్గర నుంచి అంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళ నివాసం నుంచే అతన్ని తీసుకొచ్చారు. సమయము 7:30 PM రోజు తీసుకొచ్చారు. పూర్తిగా నిన్న తీసుకొచ్చారని కూడా తెలుస్తుంది. హఠాత్తుగా ఎవరో సివిలియన్సా లేదంటే ప్రధానంగా మఫ్టీలో వచ్చిన పోలీసులా అనే అనుమానం వ్యక్తమవుతుంది. భార్య లలిత మాత్రం వీళ్ళు పోలీసులా లేకపోతే దుండగులా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే 7:30 ఆ ప్రాంతంలో వచ్చారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి హఠాత్తుగా తీసుకెళ్లారు. మరోవైపు కేసు నమోదైంది అతని మీద అన్నారు. ఎక్కడ నమోదైంది? ఎందుకు నమోదైంది? ఎవరు నమోదు చేశారు? ప్రధానంగా అసలు ఏంటి అజయ్ బాబుకి ఇప్పటికే ప్రాణహాని ఉంది. పోలీసులు ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడో అతని ఆచూకీ కూడా తెలియలేదు. మా హస్బెండ్‌ని మా పిల్లలకి చూపించాలంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది లలిత. మరోవైపు చూసుకుంటే పోలీసులు తుకారం పోలీస్ స్టేషన్ దగ్గర ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్ అజయ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా మత విభేదాలు తెరపైకి తెస్తున్నారు. కమ్యూనల్ ఇష్యూస్ మీద ఒకవైపు క్రిస్టియన్స్‌కి మరి హిందూస్‌కి గొడవలు పెడుతున్నారు. అనేక అసభ్యంగా మాట్లాడుతున్నారు. హిందువుల దేవుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం, విగ్రహాలు పలగొడతా, మరోవైపు యేసుప్రభు మదర్ మేరీ గురించి కూడా దురుసుగా మాట్లాడి అతను ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా క్రైస్తవ విగ్రహాలు పగలగొడతాను అని అసభ్యంగా డెరోగేటరీ కమెంట్స్ వదులుతున్నాడు. మత విభేదాలు తెరపైకి తెస్తున్నారంటూ ఇతను చెప్పుకుంటూ వస్తున్నారు. మీ పేరేంటి? ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అజయ్ పాస్టర్ మీద ఎందుకు ఇచ్చారు? సర్వే జన సుఖినో భవంతు. ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు అతను రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకున్నారు. దేవదేవతలను దూషించడం కానివ్వండి, విగ్రహాల గురించి అసభ్యంగా మాట్లాడడము, రాముడి గురించి మాట్లాడడము, మొన్న శివుడి గురించి కూడా అసభ్యంగా మాట్లాడొద్దు నేను అది. ఇక కొత్తగా నేను చూశాను ఏంటంటే అతను యాక్చువల్ క్రిస్టియనేనా, ఎందుకంటే ఓకే హిందూ ద్వేషి అంటే క్రిస్టియన్, మళ్ళీ క్రిస్టియన్ ద్వేషి. మీరు క్రైస్తవులా? నేను రోమన్ క్యాథలిక్. ఐఎమ్ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే అతను క్రిస్టియన్‌లోనే రోమన్ క్యాథలిక్. అతను ఏం చెప్పాడంటే యేసు ప్రభు విగ్రహం దేవుడి, మరియమాత విగ్రహం దేవుడి పలగొడతాడు. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్వేనా? ఎందుకంటే ఇద్దరు ఒక మతాన్ని చిచ్చు పెట్టావంటే ఓకే, నువ్వు మతం పిచ్చివాడివి. కానీ నువ్వు ఇతర మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు అంటే వేరొక భాష అంటారు దాన్ని. అది నేను చెప్పకూడదు. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ తొరంకొడే కాదు, మనం చూసుకుంటే మొన్న పాస్టర్ గారు చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తి గురించి అసలు ఒక్కరికి సంతాపం లేదు, ఒక్కరికి దుఃఖం లేదు. ఆ బంధువుల అక్కడ వెళ్ళి ఆ శవాన్ని దీన్ని ఎట్లా రాజకీయం చేసుకోవాలి, ఎట్లా దీన్ని పెద్దగా చేసి ఇష్యూని పెద్దగా చేసి అక్కడ జరిగింది అసలు ఇన్సిడెంట్ అది. దాన్ని వీళ్ళు అక్కడ వెళ్ళి మర్డర్గా చిత్రీకరించి ఇంకొక విషయం అండి, అదే సమయంలో ఇంకా ఇద్దరు పాస్టర్లు తెలంగాణలో చనిపోయారు. మళ్ళీ వాళ్ళ గురించి ఒక్క మాట అన్నారు. వాళ్ళు కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకు కూడా సేమ్ అదే తరాలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ గురించి ఒక్క పాస్టర్ కానీ, ఒక్క మత పెద్దలు కానీ, ఒక్క చర్చిలో కానీ ఒక్క ప్రస్తావన తీస్తలేరు. పాస్టర్ గారి పిఏ గారు ఆమెకుద్దన్నారు. ఏమని? పాస్టర్ గారికి గత నెలలో ప్రాణహాని ఉంది అని చెప్పి. అప్పుడు ఒక్క పాస్టర్ గారు బయటికి రాలేదు, ఒక్కడు పట్టించుకోలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కదా ఒక అతను, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసి ప్రజాశాంతి పార్టీ పెట్టుకున్నాడు కేపాల్. ఆయన కూడా వచ్చి ఇది మర్డర్ అని. అరే మళ్ళీ ఆ 2 తెలంగాణలో జరిగింది, అదేంది మళ్ళీ? ఆమె అన్నది నా భర్తకు ఇది నా. రాజమండ్రి పోలీసులు కూడా పాస్టర్ అందరికీ నోటీసులు జారీ చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇది మర్డర్ అని చెప్పి మీరు మీడియాలో అంతా ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా మా దగ్గరికి తీసుకురావాలి అంటూ కూడా పాస్టర్ విజయ్ ప్రసాద్కి, అదే కాకుండా ఇప్పుడు అజయ్ బాబుకి కూడా పాస్టర్ వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. అదే అంటున్నానండి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తప్పుతో పట్టించడానికి, ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అక్కడ ఎలాంటి అభివృద్ధి చెందొద్దు అంటే ఆ రాష్ట్రంలో ఇలాంటివి చేయాలి. చేస్తే ఏమవుతుంది? నెగిటివిటీ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని ఫాలో అవుతారు, సనాతన ధర్మాన్ని ఆదరిస్తారు. ఆయనకేంది, ఆయన ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరైనా మత మార్పిడిలు చేస్తారు. ఎందుకంటే ఎవరు ఇలాంటిది జరుగుతుంది కాబట్టి వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇది మర్డరు అని చెప్పి అక్కడ జరిగే ఏదైతే ఘటన జరిగిందో అక్కడ పోస్ట్ మార్టంలో కూడా వీళ్ళు వెళ్ళి వీళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలంట, లేకపోతే రాష్ట్రాన్ని తగలబెడతారంట, లేదా ఊచకోతాలంట. ఇప్పుడు పిచ్చినా కొడుకు చెప్తున్నాడు.
కూర్చోకూడదు. ఏందిరా మీరు పాస్టర్లు అంటే బైబిల్ పట్టాలి. పాస్టర్లు అంటే ఓన్లీ బైబిల్ గురించే బోధించాలి. మీరు క్రిస్టియన్ అయ్యుండి పాస్టర్లను తిడుతున్నారు. తిడుతలేను, పిచ్చినా కొడుకులు అంటున్నాను. ఎందుకంటే మీరు పాస్టర్లు అయితే ఓన్లీ బైబిల్ గురించే చెప్పాలి. ఇతర మతం గురించి కన్నెత్తి చూడొద్దు, లేదా మంచి చెప్పండి. మంచిది చెప్పాలి. కానీ ఆ గ్రంథంలో అది ఉంది, ఆ దేవతలు ఇలా ఉంటారు, నీకెందుకురా? ఏమని కంప్లైంట్ ఇచ్చారు మీరు అసలు అజయ్ బాబు గురించి ప్రధానంగా? ఇదే దేవతలను దూషించాడు, గ్రంథాలపైన కొంచెము ఘాటుగా దురుసుగా మాట్లాడడము, మళ్ళీ యేసుప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా. ఎక్కడ అన్నారు? ఏమైనా ఉందా, ఆధారాలు ఉందా మీ దగ్గర? యేసు ప్రభు గురించి అంటే ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి యేసు ప్రభు గురించి అలా ఇలా మాట్లాడతారు అంటే ఇతర కమ్యూనల్ గురించి మాట్లాడారంటే మత విభేదాలు తెరపైకి తేయడానికి మాట్లాడి ఉండొచ్చు, కానీ అతని రిలీజన్ గురించి అతను ఎలా మాట్లాడతారు? అదే మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆయన క్రిస్టియనేనా అని చెప్పి, ఇప్పుడు మాకు అదే డౌట్ వస్తుంది. ఆయన క్రిస్టియన్లో మాట్లాడొద్దు కూడా. ఇతర మతాల గురించి మాట్లాడదు. ఏ క్రిస్టియన్ అయినా సరే ఈ ఇతర మతాల గురించి మాట్లాడొద్దు. ఇక్కడ పాల్గొడతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉంటే ఇక్కడ పాల్గొడతాను. నేను చాలా పెద్ద స్టేట్మెంట్ అయింది. భలేవారే, ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను. మరే విగ్రహం ఏదన్నా ఉంటే పాల్గొడతాను నేను ఇక్కడ. నువ్వు క్రిస్టియనా రవి? ఇప్పుడు మనం ఆత్మ ఉండగా ఆత్మ ఉండగా వినండి బ్రదర్, దేవుడు రైట్. అంటే ఎందుకు అట్లా విగ్రహాలు అంటే హిందువుల ధర్మంలో కానీ లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా విగ్రహాల్లో దేవుణ్ణి కూడా చూసుకుంటారు, అంటే ప్రతి దగ్గర దేవుడు ఉన్నారని భావిస్తూ ఉంటారు. అటువంటిది విగ్రహాలను ధ్వంసం చేస్తానికి ఎందుకు చెప్తున్నారు? వీళ్ళకు మత పిచ్చి అండి. మత పిచ్చి, అహంకారం. మతము ఏం చేస్తున్నారు? మతాన్ని వాడుకుంటున్నారు, యేసుప్రభుని వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడుకొని యేసుప్రభుని పలగొడతా అంటే ఊరుకోరు. ఏంది ఇది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు? ఏంది మీది? కానీ కనీసం ఏం మాట్లాడుతున్నా ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడాలి. నేను మీ ఛానల్ పరంగా ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ మతస్థుడైనా ఏ మత పెద్ద అయినా మీ మతం గురించి ఏదైనా చెప్పుకోండి, ఇతర మతం గురించి మాట్లాడకండి. అది ఎవరైనా సరే, ఏ చాలా పెద్ద మనిషి అయినా సరే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఇటీవల కాలంలో రాధా మనోహర్ దాస్ పైన కూడా అనేక మంది క్రైస్తవ సోదరులందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, అనేక మంది హిందువుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన కూడా చాలా తప్పుగా మాట్లాడతారు. ఏంటంటే యేసు ప్రభుని కీల్చపరచడం కానివ్వండి, గొర్రెలు ఏంది రాబాయి, ఎందుకు ఇలాంటి మీరు ఏసీ రూమ్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక్కడ బాధలు ఎవరికి? బయట జనాలకు. మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి తప్పించుకుంటారు ఏసీ రూమ్లో కూర్చొని, కానీ ప్రాబ్లమ్స్ సివిలియన్స్కి అవుతుంది, సిటిజన్స్కి అవుతుంది, కార్యకర్తలకు అవుతుంది. మీరు హాయిగా కూర్చొని గొడవలు పెట్టి లోపల ఉంటారు. ఘర్షణలు బయట మాలాంటి వాళ్ళకి అవుతుంది. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్న ఏంటంటే, ఇకపై ఎవరైనా సరే ఇతర మతం గురించి మాట్లాడితే, ఇతర మతంలో తొంగి చూసి, మీ చర్చిలో కానివ్వండి, మీ మస్జిద్లో కానివ్వండి, మీ మందిరాల్లో కానివ్వండి, మీ గురించే మాట్లాడండి. ఇతర మతం గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే ఫస్ట్ ఎవరైతే అక్కడ డివోటీస్ ఉన్నారో ఫస్ట్ మీరే వెళ్ళి వాళ్ళని చెప్తోడు కొట్టండి, మీరే కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను చర్చ్కి వచ్చాను, చర్చ్ గురించి మాట్లాడు. టెంపుల్కి వచ్చాను, టెంపుల్ గురించే మాట్లాడు. మస్జిద్కి వచ్చాను, మస్జిద్ గురించే మాట్లాడు. ఇతర మతాల గురించి దురుసుగా మాట్లాడొద్దు, డెరోగేటరీ కామెంట్స్ చేయొద్దు. మాట్లాడితే ఫస్ట్ బీయింగ్ డివోటీ ఫస్ట్ నువ్వే వెళ్ళి వాళ్ళని చెంపతోడు కొట్టు. ఇది ప్రతి ఒక్కరు రైట్. ఇది